న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాలు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో టేకుమూడి లక్ష్మణరావు అధ్యక్షతన మండల పరిధిలోని 47 రేషన్ షాపులకు 27,050 మంది లబ్ధిదారులకు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాలు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో టేకుమూడి లక్ష్మణరావు అధ్యక్షతన మండల పరిధిలోని 47 రేషన్ షాపులకు 27,050 మంది లబ్ధిదారులకు QR కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రముఖులు మాట్లాడుతూ స్మార్ట్ కార్డుల వల్ల ఎటువంటి అవకతవకలు జరగవని, తద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం వారు అందించే బియ్యం, నిత్యావసర వస్తువులు అందుతాయని తెలియజేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతి పేదవారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెయ్యిల మంగేష్, మందాల గంగా, సూర్యనారాయణ, వేగ్నేశ భాస్కర్ రాజు, తహసీల్దార్ త్రినాథరావు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామచంద్రరావు గారు కానీ వివేకానంద గారు సుదీర్ఘంగా ప్రభుత్వ పథకాల గురించి చాలా విషయాలు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలల కాలం అయింది. మనం చాలా హామీలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వస్తే మనందరికీ కూడా న్యాయం జరుగుతుందని మీరు కూడా మరి సుబ్బరాజు గారు నచ్చేందుకు మెజారిటీతో మనం బుచ్చిబాబు గారిని గెలిపించుకున్నాం. ఆ క్రమంలోనే మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ ముగ్గురు మరి సమన్వయంతో ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లోని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అన్ని సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా మనం చేసుకుంటున్నాం. మరి చాలా విషయాలు కొన్ని మన ఆశ్చర్యకర విషయాలు అంటే ఈ హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక పరిస్థితి రాష్ట్రం అసలు బాగోలేదు. గత ప్రభుత్వం ఏమో అప్పులు చేసి వెళ్ళిపోయింది. ఎలాగా మరి ఆ రోజుల్లో మనం అధికారం వచ్చినప్పుడు ప్రతి నెల ఉండడానికి జీతాలు ఇవ్వలేదు. మేమందరం కలిసి ఉండే మనస్తత్వం కాక మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మేమందరం కలిసి ఉంటాం. చక్కగా మనల్ని కూడా మమేకమై కలిసి ఉండమని పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. మన పవన్ కళ్యాణ్ మీటింగ్లో కూడా చక్కగా చెప్పారు. అలా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. వాళ్ళకి ఏ భేదాభిప్రాయాలు లేవు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిసి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి వాళ్ళ ఒక లక్ష్యం. మనము కూడా కలిసి పనిచేసినట్టయితే ఈ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి తీసుకోవడానికి అన్ని రకాలుగా వాళ్ళ అన్నదాంట్లో మనకు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నటువంటి ప్రపంచానికి అంత టెక్నాలజీ బాగా పెరిగినటువంటి ప్రపంచంలో ఇంకా మనం వెనకే ఉన్నాం చెప్పాలంటే చాలా వెనకబడి. అందుకని మనం ఇప్పటి నుంచి ఎన్ని మార్చాలని చెప్పి ఉద్దేశం మీద ఈ టెక్నాలజీలో సుపరిపాలన అందించాలంటే ఎన్ని రకాల కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలన్నా, సులువైన పరిపాలన, అందుబాటులో ఉండే పరిపాలన, ఇబ్బంది లేని పరిపాలన, నష్టం లేని పరిపాలన, ప్రజలకి మంచి పరిపాలన. టేకుమూడి లక్ష్మణరావు గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారు పెయ్యల మంగేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మనకి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గారు మన 2 జిల్లాలకి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి రాజశేఖర్ గారు, ఆయనకి, అలాగే మన ఎక్స్ఎమ్మెల్యే ముంబడివారి ఎక్స్ఎమ్మెల్యే గారు వివేకానంద గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు చాలా ఉన్నారు. పెద్దలకి పేరు పేరున అన్ని రకాల పదవులు ఉన్న వాళ్ళు అందులో పెద్దలు చాలామంది ఉన్న పేరు చెప్తుంది. అందరి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, సోదరులు, సోదరీమణులు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపడిన అవసరాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం తాళ్ళూరు మండలం సీతారామపురంలో మన స్మార్ట్ కార్డ్ ప్రోగ్రాం పెట్టుకుని ఉన్నాం. మనం ఇది మంచి కార్యక్రమం. ఇది అంటే మనకి అంతా కూడా మనకి ఇచ్చి రేషన్ ఇస్తున్నారు. మనకి రేషన్ కార్డు ఉంది మన ఖాతాలో. ఇప్పుడు దానికి బదులుగా ఇప్పుడు ఒక స్మార్ట్ కార్డు ఇస్తున్నారు. స్మార్ట్ కార్డు ఇవ్వడం ఏంటంటే మనం అది గతంలో వేలుముద్ర పడుతుందో లేదో మనకి ఇబ్బంది వచ్చింది. మనకి ఆ టైప్ కాకుండా ఇది కార్డు చూపిస్తుంది. క్యూఆర్ కోడ్ అని చెప్పేసి ఉంది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఏంటంటే కార్డు చూపిస్తుంది. నువ్వు తీసుకెళ్ళలేదు చెప్పేస్తుంది. ఎంత రైస్ వెళ్ళింది, ఎంత వస్తువులు ఇచ్చారు, రేషన్ ఇచ్చారు, అన్ని రకాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్యూఆర్ కోడ్ అంటే చాలా మంచిది. మనం చూడండి, సెల్ ఫోన్లో నా అకౌంట్ ఇంకో తీసుకెళ్ళలేదు, మీ అకౌంట్ మీరు తీసుకెళ్ళాము. అనగా
మనం డబ్బులు మనం పేమెంట్ ఇస్తాం, స్కానింగ్ చేస్తాం, పేమెంట్ ఇస్తాం. అలాగే సేమ్ మోడల్ ఇది కూడా ఉంటుంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవతలు నూకాలమ్మ రావులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గత 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారిని 21 పండ్లతో అలంకరించారు. గ్రామ అర్చకులు సుదర్శనం గోపాలాచార్యులు నేతృత్వంలో గ్రామస్తుల సహకారంతో గరికలతో గణపతిని తయారు చేసి 21 రకాల పండ్లతో నూతనంగా ఏర్పడిన వినాయక యూత్ సభ్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవతలు నూకాలమ్మ రావులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గత 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారిని 21 పండ్లతో అలంకరించారు. గ్రామ అర్చకులు సుదర్శనం గోపాలాచార్యులు నేతృత్వంలో గ్రామస్తుల సహకారంతో గరికలతో గణపతిని తయారు చేసి 21 రకాల పండ్లతో నూతనంగా ఏర్పడిన వినాయక యూత్ సభ్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి స్వామివారు పండ్లతో ఆకర్షణీయంగా ఉండడంతో చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో వసాది హరిబాబు, కర్రి గణేష్, కట్టా శ్రీనివాస్, కట్టా హరికృష్ణ, అమజూరి శ్రీనివాస్, నాటి సతీష్, వసంశెట్టి శ్రీనివాస్, వినకోటి శేషాద్రి, వినకోటి వీరభద్రరావు, అమజూరి రాము తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా కె వరదరాజన్ బాధ్యతలు చేపట్టారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ 24 గంటలు ప్రజలకు మరియు తమ సిబ్బందికి అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా కె వరదరాజన్ బాధ్యతలు చేపట్టారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ 24 గంటలు ప్రజలకు మరియు తమ సిబ్బందికి అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంతో పాటు పోలీసు వ్యవస్థలో పారదర్శకత, సమర్థతను పెంపొందించుకునేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Namaskaram Di. All people living in Yanam region. I am K. Varadarajan, Superintendent of Police. Joined today as new SP, as Superintendent of Police. I will serve to all people without any bias as a friendly manner. Till my service, I will be available at any time. I am staying in the police quarters. Any help from my side, our police people, with the support of our officers and men, we will help at any time at 24 hours. I will help you. Thank you very much. அனைத்து மக்களுக்கும் என்னுடைய அன்பான நமஸ்காரம். நான் இன்று 9/9/20 அன்று யானம் பிராந்திய காவல் கண்காணிப்பாளராக பொறுப்பேற்றுள்ளேன். நான் அனைத்து மக்களுக்கும் ஒரு நண்பனாக இருந்து அனைவருக்கும் உதவி செய்து அவங்களுடைய பிரச்சனைகளை அவ்வப்போது நான் ஒரு நண்பனாக இருந்து நான் இங்கு பணியாற்றும் வரை சிறப்பாக செயல்படுவேன் என்று మగిచియాగా తెలుసుకునేది నంది వణకం. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో స్థానిక ప్రాంతీయ పరిపాలన అధికారి కార్యాలయం సమీపంలో గత 9 రోజులుగా యానం పురపాలక సంఘం ఉద్యోగస్తులు నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం మొండి వైఖరి తగదని తీవ్రంగా ఖండించిన యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో స్థానిక ప్రాంతీయ పరిపాలన అధికారి కార్యాలయం సమీపంలో గత 9 రోజులుగా యానం పురపాలక సంఘం ఉద్యోగస్తులు నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం మొండి వైఖరి తగదని తీవ్రంగా ఖండించిన యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్. వాళ్ళు కోరుకునే పోరాటం న్యాయమైన పోరాటం అని, వాళ్ళ కోరికలను ప్రభుత్వం అంగీకరించాలని, వాళ్ళు ఉద్యోగ విధులు నిర్వహించకపోవడం వల్ల యానం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దీనిపై ప్రభుత్వం వారి న్యాయమైన కోరికలు తీర్చాలన్నా అక్కడ నిరసన తెలుపుతున్న వారికి భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అద్దాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి, మెల్లం చిన్న, చక్రవర్తి, చెక్కల అరుణ్ కుమార్, సావిత్రినగర్ యువత అధ్యక్షులు అశోక్, హర్షవర్ధన్, విజయవర్మ, యానం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే వీళ్ళు అడిగే 5 నెలల జీతాలు కానీ, అలాగే డిఎస్సీ నుంచి ఇవ్వడం కోసం కానీ, అలాగే 7th పే అమౌంట్ కానీ, వీళ్ళ ఈ విషయాల్లో కూడా చాలా వాళ్ళు అడిగే న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రభుత్వం మొండి వైఖరి కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు అడిగే న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్. ధన్యవాదాలు.
అతనికి 5 రోజులు ఇంటికి వెళ్తుందంటే అక్కడికి తీసుకోవచ్చు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాలు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సుంకరపాలెంలో 36వ నెంబర్ రేషన్ షాపుకు 602 మంది లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు జారీ అయ్యాయి. సోమవారం గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు కూటమి నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు నాగాబత్తుల బాలకృష్ణ, గుంటముక్కల సూరిబాబు, సుంకర రామచంద్రరావు, తాతపూడి నాగేశ్వరరావు, చీకట్ల నాగేశ్వరరావు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాలు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సుంకరపాలెంలో 36వ నెంబర్ రేషన్ షాపుకు 602 మంది లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు జారీ అయ్యాయి. సోమవారం గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు కూటమి నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు నాగాబత్తుల బాలకృష్ణ, గుంటముక్కల సూరిబాబు, సుంకర రామచంద్రరావు, తాతపూడి నాగేశ్వరరావు, చీకట్ల నాగేశ్వరరావు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి, అందరూ ఎలా చూడండి. కెమెరా పట్టుకోకూడదా? ఇవ్వలేదు ఆయన. దగ్గరికి ఉండండి. ఓకే. ఇప్పుడు ఆయన కూర్చుని మన కూటమి ప్రభుత్వం మరి పౌర సరఫరాల శాఖలో మరి ఈ యొక్క స్మార్ట్ కార్డు విధానం క్యూఆర్ కోడ్ తోటి ఈ స్మార్ట్ కార్డుని ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు స్థానంలో ఈ కార్డు ఇవ్వడం వల్ల ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈ పౌర సరఫరాల ద్వారా ఇచ్చినటువంటి నిత్యావసర వస్తువుల విషయంలో అందరికీ కూడా మరి ఏ విధమైన ఆటంకం లేకుండా, అంతేవిధంగా ఎటువంటి పొరపాట్లు లేకుండా ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఈ కార్డులో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది ఉన్నా ఆ దాంట్లో ఎవరొకరు వచ్చి ఈ కార్డు ఎక్కడైనా మనం తీసుకుని సరుకులు పొందే విధానం కూడా దీంట్లో ఉంది. ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటంటే మరి ప్రతి ఒక్కరికి కూడా సక్రమంగా ఇచ్చినటువంటి ఈ పౌర సరఫరా ద్వారా ఇచ్చినటువంటి సరుకుల విషయంలో మాత్రం నాణ్యతతో పాటు సక్రమంగా అందుబాటు చేయాలనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మరి కూటమి ప్రభుత్వం ద్వారా ఇంకా మరి ప్రజలకు మంచి విధానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని క్యూఆర్ కోడ్ విధానం ద్వారా స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టడం జరిగింది. దీని పట్ల ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం యొక్క కుటుంబ సభ్యులు, అలాగే పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు,
అందరికీ కూడా మరి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాల విషయంలో కార్యక్రమాల విషయంలో కూడా అందరూ కూడా ప్రభుత్వం మరి మంచి దృష్టితో చూడాలని అలాగే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అందరూ కూడా మరి అందుబాటులో ఉంచుకొని సక్రమంగా చేయాలని కోరుకుంటూ ఈ స్మార్ట్ కార్డ్ విధానం అనేది అందరికీ ఉపయోగపడేలా ఉంటుందని ఆశిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నా ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. చంద్రపాలెంలో మరి రేషన్ కార్డుకు బదులుగా స్మార్ట్ కార్డు మరి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున మరి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి టెక్నాలజీ అంటేనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా మన రాష్ట్రాన్ని టెక్నాలజీ వైపు అలాగే అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి ఆయన చూస్తారు. అటువంటి ముఖ్యమంత్రి గారు జరగడం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరి అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇదే కాదు, భవిష్యత్తులో ఇప్పుడు ఈ రేషన్కి సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఈ స్మార్ట్ కార్డులు ఏర్పాటు చేయడం మిత్రులు చెప్పడం జరిగింది. అలాగే ఇదే కాదు, అన్ని విధానాల్లో కూడా భవిష్యత్తులో మరి మన కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏది వచ్చినా డైరెక్ట్గా లబ్ధిదారులకు అందే విధంగా మరి అన్ని విషయాల్లో కూడా మార్పులు చేపడుతుంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని ఆహ్వానించి అందరూ కూడా మరి యొక్క ప్రభుత్వాన్ని అభినందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. ఈరోజు మన ఏదైతే కూటమి ప్రభుత్వం మరి ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ డీలర్ల ద్వారా మనకి నిత్యావసర సరుకులు ఖచ్చితంగా కరెక్ట్గా అందాలనే ఉద్దేశంతో ఈరోజు రేషన్ కార్డుకు బదులుగా మరి స్మార్ట్ కార్డు తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ కార్డు వలన ఎటువంటి అవకతవకలు కానీ ఇది ఒకరు తీసుకునేది ఇంకొకరు తీయటం కానీ ఎటువంటి అవకతవకలు జరగకూడదని చెప్పేసి ఇవాళ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మరి అలాగే లోకేష్ గారు మన కూటమి ప్రభుత్వం అంతా కూడా ఈ పథకంలో ఈ స్మార్ట్ కార్డు విధానం తీసుకురావడం చాలా సంతోషం. మరి అలాగే మరి గ్రామంలో ఈ ఇచ్చేటువంటి ఇప్పుడు ఈ పౌర సరఫరాల ద్వారా ఇచ్చేటువంటి నిత్యావసర వస్తువులు ప్రతి ఇది ఏదో వారంలోనో ఇదో కాకుండా ఇప్పుడు నెల పొడుగునా కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మన ప్రభుత్వం వారు ఇవాళ అది ప్రవేశపెట్టారు. నెల పొడుగునా కూడా సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఇప్పుడు ఇచ్చేటువంటి సరుకులు కాకుండా ఇంకా ఇప్పుడు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఇంకా కొన్ని మరి యాడ్ చేసి ఈ ప్రభుత్వం మరి చక్కటి ప్రజలందరికీ కూడా మరి నిత్యావసర వస్తువులు అందించడానికి మరి సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి గౌరవించి అలాగే మంచి స్పందన ఇచ్చి మరి రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే బుచ్చిరాజు గారు అలాగే మన ఎంపీ గారు హరీష్ గారు అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో మరి మంచి ఈ స్థానిక సంస్థలు కూడా ఏరవని కూడా మరి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఐపోలవరం మండలం గుత్తెన దీవిలో చెట్లు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అనే ప్రచారంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ ప్రముఖులు శ్రీ రెల్లు గంగాధరం మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో దృష్టి పెట్టే లక్ష్యాలలో పర్యావరణ పరిరక్షణ గతివిధి ముఖ్యంగా 3 పనులను చేస్తుంది. మొదటిది చెట్లు వృక్షాలను నాటడం అని పెరిగేదాకా రక్షణ చేయాలి. ఐపోలవరం మండలం గుత్తెన దీవిలో చెట్లు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అనే ప్రచారంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ ప్రముఖులు శ్రీ రెల్లు గంగాధరం మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో దృష్టి పెట్టే లక్ష్యాలలో పర్యావరణ పరిరక్షణ గతివిధి ముఖ్యంగా 3 పనులను చేస్తుంది. మొదటిది చెట్లు వృక్షాలను నాటడం అని పెరిగేదాకా రక్షణ చేయాలి. రెండవది నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడవలెను. మూడవది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ విషయాలను బాగా ప్రచారం చేయాలని ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్టుకు రాఖీ కట్టి తన వంతుగా దాన్ని రక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చొడిశెట్టి రమేష్, రెల్లు గంగాధరం, సాలాది శ్రీనివాసరావు, చప్పిడి బోస్, గుత్తుల మూర్తి, గాలిదేవర దుర్గారావు, ఎం కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపొద్దున ప్రజల పట్ల చేసే విధానం కూడా చాలా దారుణంగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వీళ్ళు అడిగే 3 కోరికల్ని కూడా ఏదైతే వీళ్ళు అడిగే 5 నెలల జీతాలు కానీ అలాగే డిఎస్సీ నుంచి ఇవ్వడం కోసం కానీ అలాగే 75 అమౌంట్ కానీ వీళ్ళ ఈ విషయాల్లో కూడా చాలా వాళ్ళు అడిగే న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి కోరుకుంటూ
ప్రభుత్వం మొండి వైఖరి కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు అడిగే న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్జున్ దినేష్ ధన్యవాదాలు. పెద్దమ్మ గాయత్రి ఇంటికి వెళ్తుందంటే అక్కడికి తీసుకోవచ్చు. పర్యావరణం రక్షించుకుని మనమే కాకుండా 10 మందికి చెప్పి ఇంటికో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం. ఇప్పుడు దానికి మన వృక్షానికి ఇంత గాలి అంత హాయిగా పీల్చుకుంటున్న కారణమైన మనకి దేహానికి మంచి ఆరోగ్యం ఇస్తుంది. ఆ మాతకి వృక్షమాతకి మనం అందరం కలిసి రక్షక బంధం కడదాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వృక్షో వృక్ష ధర్మో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షితః. చెట్లు రక్షిద్దాం, పర్యావరణం కాపాడుదాం. చెట్లు రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. పర్యావరణాన్ని కాపాడుదాం. చెట్లు నాటండి, చెట్లు నాటండి, కాలుష్యాన్ని నివారించండి. చెట్లు నాటండి, కాలుష్యాన్ని నివారించండి. ఇంటికో చెట్టు మనిషికో మొక్క నాటుదాం. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఇంటికో చెట్టు మనిషికో మొక్క నాటుదాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. చెట్టు మనిషికో మొక్క నాటుదాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఇంటికో చెట్టు మనిషికో మొక్క నాటుదాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. చెట్టు మనిషికో మొక్క నాటుదాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఇంటికో చెట్టు మనిషికో మొక్క నాటుదాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ధర్మో రక్షితి రక్షితః, వృక్షో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షితః, వృక్షో రక్షితి రక్షితః. ధర్మో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షితః. చెట్లు రక్షిద్దాం, పర్యావరణం కాపాడుదాం. చెట్లు రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. చెట్లు రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. చెట్లు నాటండి, చెట్లు నాటండి, కాలుష్యాన్ని నివారించండి. చెట్లు నాటండి, కాలుష్యాన్ని నివారించండి. ఇంటికో చెట్టు మనిషికో మొక్క నాటుదాం. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఇంటికో చెట్టు మనిషికో మొక్క నాటుదాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఇంటికో చెట్టు మనిషికో మొక్క నాటుదాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఇంటికో చెట్టు మనిషికో మొక్క నాటుదాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. చెట్టు మనిషికో మొక్క నాటుదాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఇంటికో చెట్టు మనిషికో మొక్క నాటుదాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ధర్మో రక్షితి రక్షితః, వృక్షో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షితః, వృక్షో రక్షితి రక్షితః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లంక గ్రామాలలో పెరుగుతున్న వరద ఉధృతి 10 రోజుల వ్యవధిలో మరలా గోదావరి ముంచెత్తుతుండడంతో ఇబ్బందులు పడుతున్న లంక గ్రామాల వాసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లంక గ్రామాలలో పెరుగుతున్న వరద ఉధృతి 10 రోజుల వ్యవధిలో మరలా గోదావరి ముంచెత్తుతుండడంతో ఇబ్బందులు పడుతున్న లంక గ్రామాల వాసులు. గురజాపు లంక గ్రామం వెళ్లే ప్రధాన రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు.
లంక టానేలంక కూనాలంక గ్రామాల్లో పలు నివాస గృహాలను చుట్టుముట్టిన వరద నీరు. కోళ్ల నీటిలో రాకపోకలు సాగిస్తున్న విద్యార్థులు, రైతులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్నేక్ బైట్ వ్యాక్సిన్స్ సైతం అందుబాటులో ఉంచిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. వరదలతో పశుగ్రాసం కొరత ఏర్పడుతుందని రైతులు ఆవేదన. మానేద్దామని బయట కూడబెట్టుకున్నారు ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి గన్నవరం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హుల పెన్షన్లను తొలగిస్తోందని గత కొన్ని రోజులుగా గగ్గోలు పెడుతున్న వైసీపీ పార్టీ నేతల ఆరోపణలపై ఆయన స్పందించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవాలేనని కొట్టిపడేశారు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వ విధి విధానాలపై క్లారిటీ ఇస్తూ కూటమి అధికారం చేపట్టి 15 నెలలు కావస్తోందని ఈ వ్యవధిలో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే రక్తదాన శిబిరం ఏర్పాటు.
కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని జనసేన నాయకులు చౌటుపల్లి నాగభూషణం ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే రక్తదాన శిబిరం ఏర్పాటు. కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని జనసేన నాయకులు చౌటుపల్లి నాగభూషణం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని 100 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ లీలా కృష్ణవేణి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు నాగభూషణం మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ యువతకు ఆదర్శంగా నిలవాలని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగానే కాదని పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యవస్థ అని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సల్లా పవన్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని, జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతైనా ఉందని, అందుకే మోడీ పవన్ కళ్యాణ్ ని తుఫాన్ అని అభివర్ణించారని గుర్తు చేశారు. మన అధినేత, మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలవడం ఫంక్షన్లో చేయడం కూడా చల్లబోతున్నారు. ఆయన చెప్పింది కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమంది అసంబద్ధమైన ప్రాలాపనలు పేలుతా ఉన్నారు. వాటిని మీరు పట్టించుకోకండి. భవిష్యత్తు మనకు మన నాయకుడు ఎప్పుడుగా ఒక దిశానిర్దేశం చేసి రాష్ట్రాల్లో చిరస్థాయిగా సంఘటించి ఒక వ్యవస్థను రూపొందించడానికి కొంచెం కష్టపడుతూ ఉన్నారు. ఆ కష్టానికి మన అందరూ అండగా నిలబడాలి. అటువంటి అండగా నిలబడే చైతన్యవంతమైన గ్రామం ఈ చెయ్యేరు గ్రామం. మీ అందరికీ కూడా నేను అందరినీ పేరుకున్న ఈ చెయ్యేరుని, ఎందుకంటే నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా చెయ్యేరు గ్రామం గురించి ఉంటారు. ఈ ఆక్వా పరిశ్రమ కూడా సంబంధం లేని కూడా మాకు అదేదో ఉన్నట్టు కదా, అందరూ చాలా బాగా కల్టివేట్ చేస్తారు కదా, అందరూ గ్రామం అంతా రైతాంగం అంతా అక్కడ కలిసి ఉంటారు కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని చోట్ల. మొన్న ఒక సీ ఫుడ్ కంపెనీ ఆయన పరిచయం అయింది, విజయవాడ ఉంటాడు. ఆయన మీకు ఊరికి చెయ్యాలి అనుకోవడం అని అడిగింది. మా ఊరికి చెయ్యాలి, మా ఊళ్ళో చాలా మంది మిత్రులు ఉన్నారు. నాగభూషణ్ గారు ఆయన స్టేట్ ఆక్వా పరిశ్రమ గురించి పోరాడుతూ ఉంటాడని చెప్తే ఆ ఊరు వెళ్దాం రోజు వస్తాను. ఆయన దాదాపు 2-3 వేల కోట్ల సంస్థకి అధిపతి. అటువంటి వ్యక్తి ఎందుకంటే మీరు మీ గ్రామం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఈ గ్రామం చాలా చైతన్యమైన గ్రామం అని చెప్పి అందరూ చాలా గొప్పగా చెప్పుకోవాలి. నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, అలాగే రాష్ట్రంలో కూడా ఆ గ్రామం పేరు ఎప్పుడు నిలబెట్టుకుంటూ ఈరోజు మేము ప్రతిదానికి మేము ఎప్పుడు మేము చేస్తే ప్రత్యేకం అని చెప్పి చెయ్యూరు గ్రామంలో ఈరోజు ఒక్కరోజు ముందుగా జరుపుకుని దాదాపు ఈ నియోజకవర్గం నుంచి 500 యూనిట్స్ అంటే 500 ప్రాణాలు కాపాడటానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.
న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.